అసలు మీకు మోటివేషనల్ స్పీకర్‌గా ఆలోచన ఎందుకొచ్చింది సార్? నేను ఏఎంబీ మాల్‌లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు చిన్న కాల్ వచ్చింది. నేను ఎప్పుడైతే హైదరాబాద్‌కి వచ్చానో నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాడి పేరు అభిరామ్. వాడు నాకు ఫోన్ చేసి, "బావా నువ్వు ఎక్కడ ఉన్నావు?" అని చెప్పాడు. నేను ఆఫీస్‌లో ఉన్నాను. మా 10 మంది మేనేజర్‌తో మీటింగ్ తీసుకుంటున్నాను. నాకు కాల్ వచ్చింది. "బావా నువ్వు ఎక్కడున్నావు? కొంచెం అక్క ఫోన్ చేసింది. చాలా పానిక్ అవుతుంది. నువ్వు వెళ్ళగలుగుతావా?" అని అడిగాడు. సరే అని చెప్పేసి, అంటే ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ దగ్గర వెళ్ళాను. వెళ్ళి 2వ ఫ్లోర్ ఇలా ఎంటర్ అయిపోయాను. అక్కడ నుంచి ఒక స్ట్రెచర్ వస్తుంది. నేనైతే ఎవరితో నా ఫ్యామిలీతో వెళ్ళి వారం కిందట ఆ పాపది సెలబ్రేషన్ చేశానో ఆ పాప స్ట్రెచర్ మీద వస్తుంది. డాక్టర్లు ఆ తల్లిదండ్రులకు చెప్తున్నారు, పాప తల్లిదండ్రులకు, ఈ అమ్మాయి చనిపోయింది అని. ఎందుకు చనిపోయింది అని అంటే, ఇంటర్మీడియట్ చదువుకొని ఆ అమ్మాయి లాంగ్ టర్మ్ చేసింది. వాళ్ళ నాన్న 3,50,000 లాంగ్ టర్మ్ ఖర్చు చేశాడు. ఇప్పుడు చూడాలి ఏంటి, సమాజం, చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పోక్ చేశారు. నువ్వు మళ్ళీ సంవత్సరం వేస్ట్ చేయడం కాకుండా 3,50,000 మీ నాన్న వేస్ట్ చేసావని చెప్పి సూటిపోటి మాటలు ఎవరికి చెప్పుకోవాలని లేక, సో ఏమైందో ఏమో, ఆ అమ్మాయి చనిపోయింది. ఆ రోజు అనిపించింది నాకు, పశువులకి మనుషులకి తేడా ఏంటి అని. నేనేం చేయలేనా ఈ సమాజానికి? పిల్లలు చనిపోవడం ఏంటి, 16-18 ఏళ్ళ అమ్మాయిలు చనిపోవడం ఏంటి, అబ్బాయిలు చనిపోవడం ఏంటి? మీరు కనుక చూస్తే కరెక్ట్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఎవరు చేసుకుంటారని ఒక పర్సెంటేజ్, అంటే నేను సూసైడ్ ప్రివెన్షన్ మీద సర్వే చేశాను, రీసెర్చ్ చేశాను. ఆశ్చర్యకరంగా ఒకటి ఏంటి అని అంటే, రాజస్థాన్ కోటాలో, అంటే అదొక ఎడ్యుకేషన్ సెంటర్, అండ్ ప్రపంచ వ్యాప్తంగా 16 నుంచి 18 ఏళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మాత్రమే చనిపోతున్నారు. వాడికి ఇదే ఏమవుతుంది, పరీక్షలే జీవిత పరమార్థంగా భావిస్తున్నారు. ఇక ఫెయిల్ అయిపోతే వాడు బతకలేడేమో, ఇంకా చదివితే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతానే, ఇంకా డిగ్రీ చేస్తే మాత్రం వాడు అంటరాని వాడనేమో. అలా సమాజం అలా తీర్చిదిద్దింది. అంటే ఆ రోజు నేను డిసైడ్ అయిన ఏంటంటే, ఇక నుంచి ఈ జీవితం స్టూడెంట్స్ కి అంకితం. ఎవరైనా ఇలా నా మాటలు విని, లేదు జీవితం అంటే బాగుంటుంది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మధుసారు మాటలు విని ఒక్కరైనా ఆత్మహత్య చేసుకోకుండా, మధుసారు వల్ల నేను మారిన, నా జీవితం ఇప్పుడు మధుసార్ వల్ల బాగుంది అనుకుంటే నా జీవిత ధన్యం. సో ఆ పర్పస్ మీదనే నేను ఇక్కడ రావడం జరిగింది.